పేరు డాక్టర్ వెంకటేష్. నేను ఖమ్మంలోని సాయిరామ్ హాస్పిటల్లో క్యాన్సర్ సర్జన్ వర్క్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోలో మొదట్లో పింక్ బెలూన్స్ చూసుంటారు. దీని కారణం ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలని రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటాం. దీనికి కారణం ఏంటంటే ప్రపంచంలోని స్త్రీలు అత్యంత ఎక్కువగా బాధపడుతున్న క్యాన్సర్ ఏదైనా ఉందంటే అది రొమ్ము క్యాన్సర్. సో ఈ వీడియోలో మనం రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం. వాట్ ద రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, ఎవరు ఈ క్యాన్సర్ బాధపడే అవకాశం ఉంది. ఎవరైతే స్త్రీలు అత్యంత ఎర్లీ ఏజ్లో ఋతుచక్రంలోకి ఎంటర్ అవుతారో, అంటే లెస్ దాన్ 12 years 12 సంవత్సరాల్లో మైనారిటీ అటైన్ అవ్వడం, ఋతుచక్రం ఆగిపోవడం 55 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న స్త్రీలలో, ఎవరైతే ఒబేసిటీ స్థూలకాయంతో ఉంటారో, ఆల్కహాల్ స్మోకింగ్ చేసే స్త్రీలు, ఎవరైతే పెళ్ళైనా తల్లి కానటువంటి స్త్రీలు, తల్లైనా కూడా రొమ్ము పాలు ఇవ్వని స్త్రీలు, అదేవిధంగా ఎవరి ఫ్యామిలీస్లో అయితే మిగతా సభ్యులు రొమ్ము క్యాన్సర్తో డయాగ్నోస్ అవ్వడం కానీ అండాశయ క్యాన్సర్తో డయాగ్నోస్ అయ్యే స్త్రీలలో ఎక్కువగా గమనిస్తుంటాం. సో వాట్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్? ఈ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయాలంటే అవి కొన్ని ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకి ఇస్తుంటాయి. వాటిని చూద్దాం. ఏ స్త్రీలో అయితే నొప్పి లేనటువంటి రొమ్ములో కానీ చంకులో కానీ గడ్డలు, అదేవిధంగా నిప్పుల నుంచి బ్లడ్ డిశ్చార్జ్ అండ్ చేంజ్ ఇన్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద బ్రెస్ట్, అంటే మీ పక్క రొమ్ముతో కంపేర్ చేసినప్పుడు ఈ రొమ్ము సైజు షేప్ డిఫరెంట్గా ఉండడం, అదేవిధంగా రొమ్ము చర్మం పైన గుంతలు పడటం అండ్ నిపుల్ రిట్రాక్షన్, నిపుల్ లోపలి వైపుకి వెళ్ళిపోవడము. దీస్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో హౌ టు డిటెక్ట్ ఎర్లీ? సో ప్రారంభ దశలో ఉన్నప్పుడు గుర్తించడం ఎలా? సో ప్రతి స్త్రీ తన 20 ఏళ్ళు దాటంగానే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ నెలకొకసారి చేసుకోవడం స్టార్ట్ చేయాలి. దానివల్ల తను నెలసరి ఆగిపోయిన 6 రోజుల తర్వాత అద్దం ముందు నిల్చుకొని తన చేతితో 2 బ్రెస్ట్లని తాకుతూ 2 ఈక్వల్ సైజ్ అండ్ షేప్లో ఉన్నాయా లేదా, లోపల ఏమైనా గడ్డలు పాల్పేట్ అవుతున్నాయని చెక్ చేసుకోవాలి. ఫాలోడ్ బై 40 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ కనీసం 6 నెలలకు ఒకసారన్న ట్రైన్ ఫిజిషియన్ చేత బ్రెస్ట్ ఎగ్జామిన్ చేయించుకోవడం అండ్ 40 years దాటిన ప్రతి స్త్రీ సంవత్సరంకి ఒకసారి స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ పరీక్ష చేయించుకోవడం వల్ల ఎర్లీ దశలో మనం గుర్తించడం జరుగుతుంది.